Hello everyone, welcome to Nikki Newton's YouTube channel and please do like, share and subscribe for more videos. ఈ అవుట్ఫిట్ వచ్చేసి కుర్తీ, లైక్ స్లీవ్లెస్ కుర్తీ. నేను ముందుగానే కట్ చేశాను, సో వీడియో తీయలేదు, అందుకే మెజర్మెంట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టోటల్ హైట్ వచ్చేసి నేను లైనింగ్ 37 తీసుకున్నాను, షోల్డర్ వచ్చేసి 7 అండ్ కింద అండర్ ఆర్మ్స్ వచ్చేసి 7, చెస్ట్ లూజ్ వచ్చేసి 11.5 తీసుకున్నాను అండ్ కట్స్ లూజ్ వచ్చేసి నేను 14 తీసుకున్నాను. ఇక్కడ హిప్ దగ్గర లూజ్ వచ్చేసి ఏమో 11 తీసుకున్నాను. చూడండి, ఇలా నేను ఆల్రెడీ రాసి పెట్టేశాను, ముందుగా కట్ చేసుకున్నాను కాబట్టి. కింద బాటమ్ లూజ్ వచ్చేసి నేను లైక్ 11.5 అలా తీసుకున్నాను, అంటే 11.3 11.5 అలా తీసుకున్నాను. కస్టమర్ మెజర్మెంట్స్ ప్రకారం మనం దీన్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి నార్మల్ యూ నెక్ అన్నమాట. సో కొంచెం డీప్గానే ముందుగానే నేను బక్రం యూజ్ చేశాను, ఎందుకంటే స్లీవ్లెస్ కదా, మొత్తం నేను రివర్స్ చేసేసుకుంటాను. సో ఇలా ముందుగానే బక్రం కట్ చేసుకొని దాంతోనే అదే మెజర్మెంట్స్తోని నేను ఇలా డ్రా చేసుకున్నాను. సో బ్యాక్ సైడ్ వచ్చేసి నేను బక్రం ఏమి యూజ్ చేయలేదు, ఓన్లీ ఫ్రంట్ సైడ్. చూడండి, ఇది బ్యాక్ సైడ్. సో బ్యాక్ సైడ్ వచ్చేసి నేను నెక్ డీప్ వచ్చేసి ఎంత తీసుకున్నానంటే 7.5 8 అలా తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3 తీసుకున్నాను. ఇది కూడా నార్మల్ స్ట్రైట్ యూ కట్ అన్నమాట. ఇలా డ్రా చేసుకొని మీరు ఇలా కట్ చేసుకోండి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్. తర్వాత మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ హైట్ వచ్చేసి నేను 43 అలా తీసుకున్నాను. 43 తీసుకుంటే 42 వస్తుంది కుట్లు పోను. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. 42 41.5 అలా వస్తుంది. తర్వాత ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ లైన్స్ నేను వాటి మీద ప్లేస్ చేసుకున్నాను. తర్వాత స్టిచ్ చేసుకుంటాం. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం మనం. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుందాము. చూడండి, ఇలా పాదం ఇంచ్ గ్యాప్తోని ఈక్వల్గా మీరు ఇలా నేను చూపిస్తున్నట్టు స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ వేసి చూడండి, పాదం ఇంచ్ గ్యాప్తోని నీట్గా కుట్టు వేసుకున్నాను. కొంచెం పెద్ద కుట్టు కూడా వేసుకోవచ్చు మీరు. తర్వాత ఇలా కట్ చేసుకోండి. చూడండి ఎలా కట్ చేసుకుంటున్నానో, చాలా నీట్గా స్లోగా, ఎలాంటి కచ్చక్స్ అంటే ఇట్లా కచ్చక్ కాకుండా నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత వాటికి ఇట్లా చిన్న టాకాలా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు రివర్స్ చేసినప్పుడు నీట్గా ముడతలు లేకుండా వచ్చేస్తుంది అన్నమాట. మీరు బక్రం యూజ్ చేసినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ మీరు యూజ్ చేయాలి. బక్రం అనేది పైన పెట్టాలి. నెక్స్ట్ నేను చూపిస్తాను. తర్వాత రివర్స్ చేశానుగా, రివర్స్ చేశాక పైనుండి సేమ్ పాదం ఇంచ్ గ్యాప్తోని చిన్న కుట్టుతోని కుట్టు వేసుకోవాలి. చూడండి ఎంత చిన్న కుట్టు వేసానో, చిన్న పాదం ఇంచ్ గ్యాపే. కొంచెం ఇంకా పెద్దగా వేస్తే ఆడ్గా కనిపిస్తుంది, ఫినిషింగ్ అనేది నీట్గా కనిపించదు. సో నేను అలా వేసాను. తర్వాత చుట్టుకుట్టు వేసుకోవాలి. ఇలా చుట్టుకుట్టు కోసం నేను ముందుగానే పిన్స్తోని సెక్యూర్ చేసుకున్నాను, ఎందుకంటే కొంచెం అటు ఇటు కదిలినా కూడా ముడత వచ్చేసింది ముందు క్లాత్ వచ్చేసి, అంటే మెయిన్ క్లాత్. ఇలా ముడతలు లేకుండా చుట్టుకుట్టు వేసుకోవాలి. లోపల లైనింగ్ కూడా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేశాను, కింద ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ ఇలా ప్లేస్ చేసుకొని పిన్స్తో సెక్యూర్ చేసుకొని సేమ్ దాన్ని కూడా బక్రంకి జాయిన్ చేసుకున్నట్టు కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని కూడా రివర్స్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న కుట్టుతో జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి, డబుల్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ వచ్చేసి నేను ఫోల్డ్ చేసి స్టిచ్ వేసాను, లైనింగ్ క్రాస్ కట్ చేసేసి ఇలా మలిచి కుట్టేశాను. ఇలా నీట్గా కనిపిస్తుంది, ఎందుకంటే హ్యాండ్స్ కూడా రివర్స్ తీస్తే ఎందుకో పల్చగా అనిపించి నాకు పైకి లేచినట్టు అనిపించింది, అందుకని ఇలా చేయలేదు. ఇప్పుడు బక్రా నేను ముందుగానే కట్ చేసుకున్నాను, దాన్ని మనం లైనింగ్ మీద ఒక స్టిచ్ వేసుకున్నా కదలకుండా ఉంటుంది. దాన్ని ఫ్రంట్ సైడ్ కింద బాటమ్ సైడ్ ఇలా మనం ప్లేస్ చేసుకొని పిన్స్తో సెక్యూర్ చేసుకుంటే మనకు ఈక్వల్గా వస్తుంది. తర్వాత పాదం ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసుకొని ఇలా కచక్స్ పెట్టుకోవాలి. చూడండి, ఇలా కార్నర్ దగ్గర కట్స్ పెట్టుకొని రివర్స్ తీసుకోవాలి. చూడండి, ఇలా రివర్స్ తీసుకొని దాని మీద నుంచి చిన్న కుట్టుతోని ఈక్వల్గా మంచిగా, అంటే లైక్ అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టు కుట్టు వేసుకోవాలన్నమాట. మీరు ఐరన్ చేసుకున్నా సరిపోతుంది. ఐరన్ చేసుకున్నప్పుడు ఐరన్ పోయినాక కొంచెం పైకి ఆడ్గా కనిపిస్తుంది కాబట్టి నేను కుట్టు వేసుకుంటున్నాను. తర్వాత లోపల సైడ్ ఈ లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. తర్వాత మనం సైడ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. అంతే, మన కుర్తీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, దీని మీదకి కలంకారీ దుప్పటితో పేరప్ చేసి చాలా బాగుంటుంది. ఇలాంటి అవుట్ఫిట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.